హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. చూస్తున్నారు కదా! స్వీట్ గోరుమిటీలండి అవి. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి, బెల్లం వేసి చేస్తారు. ఇవైతే చాలా చాలా బావుంటాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వెన్నపూస ఏసి చేస్తారు కదా! ఇంగ్రీడియెంట్స్ వచ్చేసేసి గోధుమ పిండి అర కేజీ అండి. అంటే కొలతల ప్రకారం చెప్తున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. అర అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాము. అందులోకి మైదా పిండి పావు కేజీ, బొంబాయి రవ్వ పావు కేజీ, వెన్నపూస 100 గ్రాములు వేసిన తర్వాత వాటిని మొత్తం చక్కగా వెన్నపూస ఉంది కదండి, ఆ తడితో పిండిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని అయితే కలిగి పెట్టాలండి. ఇది వచ్చేసేసి చపాతీ పిండిలాగా మెత్తగా అయితే ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే గోరుమిటీలు చెయ్యాలి, వేళ్ళ మీద చేస్తారండి అవి గోరుమిటీలు అయితే. అవి చేయడానికి సరిపడా పిండి గట్టిగా ఉండాలి. ఎందుకంటే చపాతీ అంటే మనకి కొంచెం లూజ్గా ఉండొచ్చు పిండి. చూస్తున్నారు కదండి, వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసి జాగ్రత్తగా కలుపుతున్నాము. ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోయినాయి అనుకోండి, అది మెత్తగా రాకూడదు, చపాతీ పిండి టైపు రాకూడదు, కొంచెం గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉంటేనే గోరుమిటీలు అనేవి సాగకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండి అయితే ఎక్కడ ఉండలు లేకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత పిండి అయితే ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి. గోరుమిటీలు అనేవి బెల్లంతోనే కాదండి, పంచదార పాకంతో కూడా చేస్తారు. ఏంటంటే ఈ రోజుల్లో పంచదార అనేది ఎవరికి వాళ్ళు చాలా తక్కువగా తింటున్నాం కదా. పంచదార ఎంత తక్కువ తింటే అంత హెల్త్కి మంచిది. బెల్లం అనేది అంత ప్రాబ్లం అయితే ఉండదండి పంచదారలాగా. అందుకని మేమైతే బెల్లం పాకం తీసుకున్నాము. గోరుమిటీలు అనేవి స్వీటే కాదండి, హాట్ కూడా చేసుకుంటారు. కాకపోతే ఇలా కాదండి, గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ ఇవేమీ అక్కర్లేదు. కారం గోరుమిటీలు చేయాలంటే బియ్యపు పిండితో చేసుకోవచ్చండి. బియ్యపు పిండితో చేస్తాం మేమైతే. అవి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, పిండి అయితే ముద్దకొచ్చేసిందండి. ఆ పిండి ముద్ద గట్టిగా ఉంది చూసారా, చపాతీ పిండిలాగా అయితే ఉండదండి, కొంచెం గట్టిగా చేసుకోవాలి. మీలో ఎంతమందికి గోరుమిటీలు అనేది తెలుసో ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, పిండి కలపడం అయితే అయిపోయిందండి. ఉండలు చేసేసి పక్కన పెట్టేశారు. 2 ఉండల్లాగా చేసాం. పిండి ఎక్కువ ఆరిపోకూడదండి, ఆరిపోయిందంటే మరీ గట్టిగా అయిపోతాయి. చూడండి వేళ్ళతో ఎలా చేస్తుందో అమ్మమ్మ. నేను కూడా చేస్తాను, కాకపోతే అమ్మమ్మ అంత స్పీడ్గా అయితే నేను చేయలేనండి. చేయడం గోరుమిటీలు అనేది చేయడం కుదిరితేనే చేయగలమండి, లేకపోతే చేయలేము. రావు అందరికీ అలా రౌండ్గా అర్ధచంద్రాకారంలో వస్తాయి. అందరికీ అనేది అలా కుదరవండి. కాకపోతే తెలిసిన వాళ్ళు ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళకైతే అలవాటు కదా, వస్తాయి. నేను చేస్తానండి, కాకపోతే నాకు అంత పెద్ద గోరుమిటీలు అయితే రావు, చిన్న చిన్నగా వస్తాయి. చిట్టి గోరుమిటీలు చేస్తాను నేను. చూడండి ఎంత పిండి సరిపడా అలా గట్టిగా ఉండాలి. అందులో బొంబాయి రవ్వ వేస్తాం కదండి, అది పిండి కూడా సాగకుండా ఉంటుంది. మైదా పిండి, గోధుమ పిండి వల్ల కొంచెం సాగే గుణం ఉంటుంది కదా. చూసారు కదా ఎంత స్పీడ్గా చేసేసింది అమ్మమ్మ. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసేసుకుందామండి. ఒక డేక్షాడ్ అయితే చేసేసారు కదా, దేనికి ఒకదానికోటి అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలండి. అంటుకుంటే మళ్ళీ అవి పాడైపోతాయండి. విడివిడిగా కొంచెం దూరంగా పెట్టుకుని చేసుకోవాలి. చూడండి, నూనె వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వచ్చేయడమేనండి. అవి దోరగా ఏగిన తర్వాత తీసేసుకోవాలండి. ఒక వాయి అయితే వేసేసారమ్మ మూకిట్లో. అంటే కట్టెల పొయ్యి మీద చేయడం అంటే వర్షాలు పడుతున్నాయని చెప్పి కట్టెల పొయ్యి మీద చేయకుండా గ్యాస్ మీద చేసేసారండి. మా కోసం, నేను అడిగానని చెప్పి పిల్లల కోసం. మా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే వీటిని తిన్నారంటే, ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటాయి. వెన్నపూస వేయడం వల్ల బాగా బోలు తేలుతాయండి. చక్కగా చాలా గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. అందులో బెల్లం వేస్తాం కదా, బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటికి. పంచదార పాకం కంటే బెల్లం గోరుమిటీలు అయితే చాలా బాగుంటాయండి. పంచదార పాకంతో చేసిన గోరుమిటీలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. కాకపోతే ఏంటంటే హెల్త్కి కొంచెం మంచిది కాదు కదా, పంచదార ఎక్కువ తినకూడదని చెప్పి బెల్లం అయితే ఎక్కువగా యూస్ చేస్తామండి. అందువల్ల మేమైతే బెల్లమే యూస్ చేసాము. పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అమ్మమ్మకి ఏంటంటే ఎక్కువ పెద్దవాడు కదా, చేయలేదని చెప్పి, ఎండలు బాగా వేస్తున్నాయని చెప్పి మేమైతే
చేయించకపోయాము. చూసారు కదండి, కేజీ బెల్లం తీసుకుందాం అనుకున్నాం కదా, కేజీ బెల్లాన్ని అయితే చితగ్గొట్టేసి దానికి సరిపడా అవి కొంచెం నీళ్లు పోసి అయితే పొయ్యి మీద పెట్టేశారండి. నేనైతే మీకు ఆ నీళ్లు పోసేదైతే వీడియో చూపించలేకపోయాను. యాలకులు కూడా చితగ్గొట్టేసి వేసుకోవాలండి, అందులో పాకంలో వేసేసుకోండి. చూడండి పాకం అయితే ఎలా చూస్తున్నారో, ప్లేట్ మీద కొంచెం తీసేసి అదేంటంటే స్టిక్కీగా ఉండాలి. ఆ పాకాన్ని తీసి పాకం బాగా కాగినాక గోరుమిటీలన్నీ ఒక గిన్నెలోకి వేస్తారు కదండి, వాటిని ఆ పాకం వేడి పాకం పోసేసి ఆ పాకం పోసినాక అలా అయితే కలిపి పెట్టాలండి, లేకపోతే అవి అంటుకుపోతాయి. ఆ పాకం మారే వరకు అలా తిప్పుతూ ఉంటే అవి విడివిడిగా ఉంటాయండి గోరుమిటీలు అనేవి. లేకపోతే ఆ పాకం అంతా ఒకచోటే ఉంటే, కలపకుండా ఉంటే అవేంటంటే ఒకదానికొకటి అతుక్కుపోయి అవి తీయడానికి కూడా రావండి. అలా కలుపుతూ ఉండాలి, పాకం మారే వరకు అలా కలుపుకోవాలండి. ఓకేనా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, కలర్ కూడా ఎంత బాగున్నాయో చూడండి, దోరగా బాగా వేగినాయి, మంచిగా ఉన్నాయి. కలర్ అయితే తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయండి. బెల్లం పాకం వేసిన కలర్ కొంచెం చేంజ్ అయింది చూసారండి, వైట్గా వచ్చింది. పాకం అండి, అది పాకం వేయడం వల్ల అలా ఉంది. చూడండి ఎంత బాగుందో స్వీటు. మీకు కూడా ఈ గోరుమిటీలు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటా మరి, బాయ్.